హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పొల్నేని. ఇప్పుడు మనము సొరకాయ హల్వా చేసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. వచ్చేవన్నీ పండగలే కాబట్టి మనము ఈ విధంగా ఫెస్టివల్స్కి ఈ విధంగా స్వీట్ చేసుకున్నామంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం ఇప్పుడు లేత సొరకాయ ఒకటి తీసుకుందామండి. ఈ విధంగా సొరకాయని మనము కట్ చేసేసుకునేసి చెక్కు తీసేసుకోవాలండి. పైన పీలర్తో ఈ విధంగా మనము చెక్కు తీసేసుకోవాలి. లేత సొరకాయ అయితేనే బాగుంటుందండి హల్వాకి. ఎప్పుడు కూడా చూసి తీసుకోండి. ఈ విధంగా పీలర్ అంతా తీసేసుకోవాలి. మనము ఈ విధంగా చెక్కు తీసేసుకునేసి కడిగేసుకొని మనము తురిమేసుకుందామండి. ఈ విధంగా సన్న పళ్ళు ఉండే చోటు కాకుండా పెద్దగా ఉంటుంది కదండి, ఆ సైడ్ తురుముకోండి. ఈ విధంగా లోపల గూగు ఇత్తనాలు ఉంటుంది కదండి, అది పక్కన పడేసేయండి. ఈ విధంగా తురుముకున్న సొరకాయని ఇది పిండేసుకోవాలండి. ఇందులో వాటర్ ఏమని మాత్రం లేకుండా ఈ విధంగా వాటర్ అంతా పిండేసుకోవాలి. మనము సొరకాయలో వాటర్ ఉంటే మనకు హల్వా చాలా టేస్టీగా ఉండదండి. ఈ విధంగా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనకు ఇట్లా వాటర్ అంతా వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుందాము. నెయ్యి కరిగిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసేసుకొని వేయించేసుకుందాము. మీరు ఇంకా కావాలంటే బాదాము, పిస్తా కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్లు వేసుకున్నానండి. బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకునేసి మనము తురుముకున్న సొరకాయని ఇందులోకే వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. ఈ విధంగా సొరకాయ తురుమంతా నెయ్యిలో వేసేసుకునేసి బాగా వేయించేసుకోవాలండి. ఇది మెత్తగా బాగా మగ్గేంత వరకు కలబెట్టుకుంటానే ఉండాలండి. ఈ విధంగా బాగా అంతా కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా 1 మినిట్ వేయించేసుకునేసి మూత పెట్టేసుకోవాలండి. 1 మినిట్, మళ్ళీ 1 మినిట్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటూ ఈ విధంగా మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. అప్పుడే బాగా మెత్తగా మగ్గిపోతుంది సొరకాయ అంతా. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిపోయింది. ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా మరోసారి బాగా ఈ విధంగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మనము చిక్కటి పాలు ఒక గ్లాస్ వేసుకోవాలండి. ఇవి కాంచిండే పాలేనండి. ఈ విధంగా వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 2 మినిట్స్ పాటు ఉడకబెట్టుకోవాలి. అప్పుడే బాగా దగ్గరకు వచ్చి సొరకాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది. మనము సొరకాయలో వాటర్ పిండకుండా ఉన్నామనుకోండి, టేస్ట్ ఉండదు. మనం తినేటప్పుడు కసకస అని ఉంటుంది హల్వా. ఈ విధంగా మనం పిండుకుంటేనే సొరకాయ చాలా బాగుంటుందండి. చూడండి, దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు మనము చక్కెర 1.5 కప్పు తీసుకున్నాను నేను. మీ రుచికి తగినట్టుగా తీసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే సరిపోతుందండి. బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. మనకు చక్కెర వేసుకున్నాక ఈ విధంగా వాటర్గా అవుతుంది. అదంతా దగ్గర వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. మరో 2 మినిట్స్ పాటు బాగా వేయించేసుకోవాలి. మనకు దగ్గర పడుతుంది ఆ చక్కెర అంతా. చూడండి, అప్పుడు మనము ఇలాచి 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మనకు అంతా చక్కెర కూడా అంతా దగ్గరగా పడిపోయింది. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకునేసి ఒకసారి అంతా కలిపేసుకుందామండి. చూడండి, చూస్తూ ఉంటేనే మనకు ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కాబట్టి హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేయించినారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళంతా ఫిదా అయిపోతారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.